హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు నేను ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ అనమాట. యూనిఫామ్కి వచ్చేసి ప్లాకెట్ అలాగే కాలర్ అనేది ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను. అది కూడా క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా కాలర్ అనేది స్టిఫ్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ప్లాకెట్ కోసం వచ్చేసి ఈ విధంగా ముందుగా నేనైతే కనుక ఫ్రంట్ భాగం అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ అంతా కూడా రౌండ్గా కట్ చేసుకొని ప్లాకెట్ కోసం వచ్చేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దానికి మనకు వచ్చేసి అటువైపు ఇటువైపు వచ్చేసి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు స్టిచ్చింగ్ కోసం పావించి ఉండేలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అలాగే కింది వైపున వచ్చేసి ఒక పావించికి డౌన్కి అయితే ఉండేలాగా చూసుకొని మూలలు వచ్చేసి క్రాస్గా అయితే కనుక ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట. బాక్స్ షేప్కి మూలలు అయితే ఇలా క్రాస్గా తీసేసుకొని ప్లాకెట్ అనేది స్టిచ్ అయితే చేసుకోవాలి. చూసేసారు కదా, ఇలా తీస్తే మనకి ఇక్కడ మూల కనిపిస్తూ ఉంది కదా, ఖర్చులు అనేది ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా ఉన్నదాన్ని మనం ప్లాకెట్ కోసం వచ్చేసి ఈ విధంగా క్లాత్ అయితే నేను తీసుకున్నాను. కరెక్ట్గా సరిపడా క్లాత్ అయితే స్ట్రైట్గా అయితే కనుక పీస్ అయితే తీసేసుకోవాలి. ఈ పీస్ కూడా మీకు ఇక్కడ టేప్తో చూపిస్తూ ఉన్నాను చూడండి. డబల్ ఫోల్డింగ్లో అయితే కనుక ఉందన్నమాట. 1.5 ఇంచెస్ వరకు అయితే కనుక క్లాత్ తీసుకున్నాను. అంటే 3 ఇంచెస్ వరకు క్లాత్ అయితే ఉందన్నమాట. వెడల్పు 3 ఇంచెస్, పొడవు వచ్చేసి మనకు ప్లాకెట్ కోసం ఎంత పొడవు ఉంటే అంత పొడవు క్లాత్ అయితే తీసేసుకొని ఈ తీసుకున్న క్లాత్ వచ్చేసి అటువైపు ఇటువైపు రెండు వైపులా పావించు ఉండేలాగా మడిచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రంట్ పార్ట్కు ప్లాకెట్ ఏదైతే కటింగ్ అయితే చేసుకొని ఉన్నామో ఈ కటింగ్ చేసుకున్న దాని మీద నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింది వైపున పై వైపున అంటే మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ టాప్ అనేది ఉండాలి. కింది వైపున పై వైపున మనం కట్ చేసుకున్న ప్లాకెట్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ క్లాత్, ఈ క్లాత్ పెట్టి చివరి అంచు వెంబడితే కనుక స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తూ ఉంది చూడండి, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకు ప్లాకెట్ దగ్గర మూలలు అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఈ మూలలు కూడా మనకు ఖచ్చితంగా వచ్చేలాగా చూసుకొని ప్లాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కొత్తగా ప్లాకెట్ వేసే వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అయితే కనుక ప్లాకెట్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, స్ట్రైట్గా అయితే కనుక ప్లాకెట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా వచ్చిన ప్లాకెట్ క్లాత్ వచ్చేసి మనకు మొత్తం వీ షేప్ అయితే కనుక రావాలి కాబట్టి వీ షేప్ వచ్చేలాగైతే కనుక ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మూల వచ్చేసి వీ షేప్ అనేది తెలిసింది, ప్లాకెట్ అనేది కరెక్ట్గా అయితే కనుక వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం కింది వైపున చివరిని కనుక ఒక ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలి. ప్లాకెట్ వెంబడి కింది వైపున అయితే కనుక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి స్టిచ్ అయితే వేస్తున్నానో ఇక్కడైతే చూసేయచ్చు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్లాకెట్కి వచ్చేసి నేను బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. వీటికి వచ్చేసి బటన్స్ లేకుండా ఉక్స్ కావాలని అయితే చెప్పేశారు. దానికోసం ఉక్స్ కోసం వచ్చేసి నేను ఇలా అయితే తీసేసుకున్నాను. ఉక్స్కైనా సరే బటన్స్కైనా సరే ఇలానే ప్లాకెట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా అయితే కనుక ప్లాకెట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయితే అయిపోయిందనమాట. ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది సపోర్ట్ అయితే అవుతుందన్నమాట. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కాలర్ అనేది ఎలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా షోల్డర్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా ప్రతిది కూడా 2 కుట్లతో స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ అనేది సమానంగా పట్టుకొని నెక్ మొత్తం వచ్చేసి టేప్తో అయితే కనుక ఇలా పెట్టి కొలుచుకోవాలి. మధ్యలో మనకు గుర్తు కోసం వచ్చేసి ఒక ఖర్చు పెట్టుకొని ఖర్చు దగ్గర నుంచి టేప్తో అయితే కనుక నేను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా అయితే కనుక కొలుచుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడికి వస్తలకి నాకు 10.5 అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి ఫోల్డింగ్లో డబల్ ఫోల్డింగ్లో అయితే ఉంది, 10.5 వచ్చింది. మనకు సింగిల్ ఫోల్డింగ్ వచ్చేసరికి 21 ఇంచెస్ వచ్చేసి నెక్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దానికోసం వచ్చేసి క్లాత్ అనేది ఇప్పుడు మనం
కాలర్ కోసం 21 ఇంచెస్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇందులో నేను ఎక్కడే కానీ క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ క్లాత్తోనే స్టిఫ్గా ఉండేలాగైతే కనుక కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. క్యాన్వాస్ కోసం చూడండి, ఇలా అయితే కాలర్ అంతా కూడా నేను ఫోల్డింగ్లో పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే కనుక, అంటే 1/4 ఇంచ్ వరకు లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్, అలాగే కింది వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు పైకి 1 ఇంచ్ వరకు బ్యాక్ నెక్ దగ్గర ఉండేలాగా మార్క్ అయితే వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తూ ఉన్నాను. చూడండి, మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా. అంటే బ్యాక్ పార్ట్ వచ్చే కాలర్ వచ్చేసి 1 ఇంచు, మనకు ఫ్రంట్ పార్ట్ కనిపించే దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్ లాగా ఉంచుకొని ఇక్కడ డౌన్కి ఈ విధంగా కాలర్ అనేది షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన దాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్లో అయితే కనుక కాలర్ అనేది కట్ చేశాను. ఇది వచ్చేసి మిడిల్లో ఒక ఖర్చు పెట్టుకోవాలి. అలాగే మనకు స్టిఫ్గా ఉండడం కోసం క్యాన్వాస్ బదులు ఈ ప్లేస్లో వచ్చేసి క్యాన్వాస్ ప్లేస్లో క్లాత్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కు మొత్తం డ్రెస్ అంతా కూడా కాలర్ స్టిచ్ చేసిన తర్వాత మనకు కాలర్ షేప్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి. ఇలా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. కాలర్ వచ్చేసి సింపుల్గా అయితే కనుక రెడీ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు డబల్గా అయితే కనుక మనం క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు సింగిల్ క్లాత్ అయితే కనుక తీసేసుకోవాలి. క్యాన్వాస్కు బదులు క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న కాలర్ క్లాత్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగైతే క్లాత్ అయితే తీసేసుకొని ఇలా ముందుగా కట్ చేసుకున్న కాలర్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ కాలర్ పీస్ను ఈ క్లాత్ మీద పెట్టి సెట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది చూడండి. మొత్తం కూడా మనము కటింగ్ చేసుకున్న భాగం వచ్చేసి స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తూ ఉన్నానో. ఇలా మొత్తం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కటింగ్ చేసుకున్నామో ఈ కటింగ్ చేసుకున్న దాని వెంబడి కూడా ఇలా అయితే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఈ కాలర్ వచ్చేసి మనకు రౌండ్గా బాగా తెలియాలంటే మనం స్టిచ్ చేసుకున్న దగ్గర అన్నీ కూడా ఖర్చులు అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని రివర్స్ చేసి ఇలా అంతా కూడా సపరేట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పైన చివరన వచ్చేసి ప్రెస్ కుట్ అనేది ఒకటైతే వేసేసుకోవాలి. అప్పుడే మనకు ఈ కాలర్ అనేది స్టిఫ్గా అయితే కనుక ఉండిపోతుంది. చూసేసారు కదా, మనం కాలర్ స్టిచ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేది వచ్చేసి కాలర్కు పై వైపుకి అయితే వచ్చేస్తుంది. కింది వైపున మనం కాలర్ జాయిన్ చేసుకోవాలంటే చూడండి ఇలా అయితే క్లాత్ అంతా ఎక్కువగా ఉంది కదా, మనకు ఒక క్లాత్ పెద్దగా ఉంటుంది, డబల్ ఫోల్డింగ్లో ఉండేది చిన్నదిగా ఉంటుంది అనమాట. సింగల్ క్లాత్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ కంటే కూడా సింగల్ క్లాత్ ఒక 1/4 ఇంచ్ అంటే మనకు 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ మార్కర్తో మార్కింగ్ అయితే ఇచ్చేస్తాను. ఇలా అంతా కూడా కాలర్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు డ్రెస్కి వచ్చేసి నెక్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ముందుగా మనం స్టిచ్ చేసి పెట్టుకున్న షోల్డర్స్ అన్నీ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ సెంటర్ చేసుకునే నెక్కి వచ్చేసి అలాగే కాలర్ వచ్చేసి మనకు సెంటర్ పాయింట్ చేసి 2 ఖర్చులు అయితే సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, స్టిచ్చింగ్ అయితే ఏ వైపు ఉంటుందో ఆ వైపున వచ్చేసి మనకు సింగిల్ పీస్ ఏదైతే ఉందో ఆ ఈ పీస్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మెయిన్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్స్ ఏవైతే ఉంటావో ఈ జాయింట్స్ అన్నీ కూడా మనకు బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేలాగా చూసుకొని కాలర్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది కాలర్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాము. రెండో వైపున స్టిచ్ చేసుకోవడానికి ఈ క్లాత్ను పక్కకు తీసేసుకొని మళ్ళీ కూడా మనం బ్యాక్ పార్ట్లో మిడిల్ నెక్ ఏదైతే ఉంటుందో ఆ నెక్ దగ్గర నుంచి రివర్స్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. మనకు అప్పుడే మనకు కాలర్ అనేది మనం తీసుకున్న కాలర్ ఎంత సైజ్ అయినా సరే నెక్ కరెక్ట్గా సరిపోతుంది.
టోటల్ వచ్చేసి 21 ఇంచెస్ వరకు అయితే కనుక మనకు నెక్ లూజ్ అనేది వచ్చేసింది. అలాగే 21 ఇంచెస్కు కాలర్ కూడా కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకున్నాం అనమాట. చూసేసరి ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఇలా అయితే ఉంది. ఇప్పుడు వీటికి వచ్చేసి మనం ముందుగా స్టిచ్ చేసుకున్నటువంటి పీస్ బయటికి కనిపించకుండా ఈ కాలర్ వచ్చేసి ఫోల్డింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ మీద మొత్తం అంతా కూడా మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకు లోడింగ్లో కాలర్ అనేది రెడీ అయితే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా కాలర్ అనేది స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి. చూసేస్తారు కదా చాలా సింపుల్ కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఈ కాలర్లో నేను ఎక్కడే కూడా క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా క్లాత్తోనే స్టిఫ్గా ఉండేలాగా రెడీ చేసుకుని కాలర్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఫినిషింగ్ అయితే కనుక చాలా బాగా వచ్చేసింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. చూసారు కదా ప్లాకెట్ అండ్ కాలర్ అనమాట. చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా అయితే కనుక కాలర్ అనేది రెడీ అయితే అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా ప్లాకెట్ అనేది అలాగే కాలర్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేశారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.